ముంతా తుఫాన్ పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే యార్లగడ్డ. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కేసరపల్లిలోని ఎస్టీ కాలనీలో ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రం. పునరావాసం పొందుతున్న బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్న గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను పరిశీలించడం జరిగింది. దేవుడి దయ వల్ల మన నియోజకవర్గానికి తుఫాను ప్రభావం అంతగా లేదు. నియోజకవర్గంలో జెడ్పీ హై స్కూల్, గౌడ్పేట, కేసరపల్లి, చన్నుపల్లి వారి గూడెం ఏరియాలలో తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు వసతి, భోజనం, త్రాగునీరు, వైద్యం అందించబడుతుంది. గతంలో వరదలు సంభవించినప్పుడు నా సొంత నిధులు సుమారు 2 కోట్లు వెచ్చించి వరద బాధితులకు భోజన సదుపాయాలు కల్పించాను. తుఫాను తీవ్రత బహుశా ఎక్కువైతే ఎదుర్కొనే దిశగా అధికారులను ముమ్మరం చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టము జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలోనే పరిస్థితి కంపేర్ చేస్తే మిగతా జిల్లాలతో అందుట్లో ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో నియోజకవర్గాల్లో గన్నవరంలోనే తక్కువ వర్షపాతం నమోదైంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు. కానీ ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాటర్ ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు అక్కడ చెంచల్ కాలనీలో ఈ స్కూల్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో లాగానే పోయిన సంవత్సరం ఆగస్టు 31న భారీ వర్షాలు క్లౌడ్ బర్స్ట్ వచ్చిన రోజున చెంచల్ కాలనీ కానీ గౌడపేట కానీ అన్ని గన్నవరంలో మొత్తం అన్ని చేసిన పరిస్థితి. అలాగే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అధికారులు భోజన ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల చేస్తారు. ఒకవేళ అవసరం అయితే నేను గతంలో సింగ్నగర్లో వరదలు వచ్చినప్పుడు నా నియోజకవర్గం కాకపోయినా మానవ కోటలో దాదాపు 2 కోట్ల రూపాయలతో 11 రోజులు నేను భోజనం. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఇక్కడ కళ్యాణ మండపం అతిథి తీసుకుని ఇక్కడ వండించి పెట్టి ఏర్పాటు చేస్తాను. మీరు రాబోయే 2-3 రోజుల్లో అధిక వర్షాలు పడి ఇబ్బందులు పరిస్థితి వస్తాయని చెప్పా. వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పాం. రాబోయే కాలంలో ఈ వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా. తగ్గిపోకపోతే డెఫినెట్గా ప్రభుత్వం అన్నింటినీ అడ్రస్ చేయడానికి ప్రభుత్వం రెడీగా. ఇలాంటి పరిస్థితి ఇంకా లేదు. ఎక్కడొచ్చినా ఎదుర్కొంటాం. ఎక్కడొచ్చినా అధికారులు 4 ఎంఆర్ఓలు ఆదేశించి నేను పొద్దున్న ఢిల్లీలో ఉన్నా మాట్లాడే యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ గాడ్ ఏం లేదు. థ్యాంక్స్.